దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జయగిరిధారి శ్రీ సద్గురుభ్యో నమః. కటాక్ష కిరణ చాంత నమన్మోహాబ్దయే నమః. అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయే. గురుపాదోదకం పానం గురోరుచ్చిష్టభోజనం. గురుమూర్తి సదా ధ్యానం గురోర్నామ సదా జపః. భగవద్గీత, భాగవతం గ్రంథాలలోని వివిధ విషయాలను సమన్వయం చేస్తూ భక్తి అంటే ఏమిటో, అనన్యభక్తి అంటే ఏమిటో విచారణ చేసి తెలుసుకుందాం. ముందు భక్తి అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు అనన్యభక్తిలోనికి వెళదాం. విభజన అంటే విడిపోవడం, ఇది మనకు తెలుసు. దీనినే విభక్తి అని కూడా అంటారు. అనగా విభక్తి అన్నా విభజన అన్నా విడిపోవడం అన్నమాట. అలా విడిపోయిన వాడు విభక్తుడు. అయితే మనం దేని నుండి విభక్తులమవుతున్నాం అంటే భగవత్ తత్వం నుండి. ఎప్పటి నుంచి అంటే తెలియదు, అనాదిగా. దానికి వ్యతిరేకమే భక్తి అంటే. అనగా విభక్తి అంటే విడిపోవడం కదా, భక్తి అంటే పట్టుకోవడమే. విడవకుండా ఆ పరమాత్మను పట్టుకోవడమే భక్తి. అలా పట్టుకున్నవాడే భక్తుడు. ఇది తెలుసుకోవడమే భజన. అయితే జన్మజన్మలలోని వాసనా ఫలితంగా, కర్మల ఫలితంగా, మన మనస్సులోని సంకల్పాల ఫలితంగా పట్టుకోవలసిన భగవంతుణ్ణి వదిలేస్తున్నాం. వదిలివేయాల్సిన ప్రపంచాన్ని, ప్రాపంచిక విషయ సుఖాలను పట్టుకుంటున్నాం. మనం ప్రపంచానికి, ప్రపంచ సుఖాలకు భక్తులమైపోతున్నాం. భగవద్ విషయాలకు, సత్సంగానికి విభక్తులమైపోతున్నాం. అయితే కొందరు అనొచ్చు, ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు, ఎంతోమంది పూజలు చేస్తున్నారు, ఆలయాలకు తీర్థయాత్రలు చేస్తున్నారు, రకరకాల వేషాలు ధరిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా భక్తులే కదా కనిపిస్తున్నారు అంటారేమో. మనకొక పాత సామెత ఉన్నది, మెరిసేదంతా బంగారం కాదని. అలాగే వేషభాషలు ఎన్నున్నా గుళ్ళు గోపురాలు తిరగడమే భక్తి కాదు. అసలు భక్తి అంటే ఏమిటో తెలిసి భక్తి చేయాలి. సా తస్మిన్ పరమప్రేమ రూప. భగవంతుడిపై ఉత్కృష్టమైన ప్రేమను కలిగి ఉండటమే భక్తి అంటారు నారద మహర్షి తమ నారద భక్తి సూత్రాలలో. సాపరానురక్తి ఈశ్వరీ. పరమేశ్వరిపై ఉత్కృష్టమైన అనురక్తిని కలిగి ఉండటమే భక్తి అంటారు శాండిల్య మహర్షి తమ శాండిల్య భక్తి సూత్రాలలో. ఇంకా జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి ఏమి చెప్పారో కూడా చూస్తే, స్వస్వరూపానుసంధానం భక్తిరత్యభిధీయతే. సర్వత్రా తన ఆత్మ చైతన్యాన్ని దర్శించడమే భక్తి అని, జీవాత్మను ఆ పరమాత్మతో అనుసంధానం చేయడమే భక్తి అని, అదే అనన్యభక్తి అని అంటారు శంకరాచార్య స్వామి. ఇంకా చెబుతారు, యః పశ్యతి యః శృణోతి యః స్పృశ్యతి యః కరోతి తస్సర్వం వాసుదేవః ఇది భక్తి అని. ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది స్పృశిస్తున్నా, ఏమి చేస్తున్నా ఆ సర్వం పరమాత్మయే అనే స్పృహ కలిగి ఉండడమే భక్తి అంటారు శంకరాచార్య స్వామి. ఇదే చెబుతారు పోతనామాచ్యులు ప్రహ్లాదుని భక్తి గురించి భాగవతంలో ఇలా: పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు. ఏ పని చేస్తున్న ప్రహ్లాదునికి ఆ నారాయణుని ధ్యాస తప్పితే మరొకటి తెలియదు. అది భక్తి. అలాంటి భక్తుడైన యోగి స్థితిని కూడా పరమాత్మ భగవద్గీత పంచమాధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో చెప్తారు ఇలా: పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇదంతా ఆ భగవంతుడు స్వయంగా బోధించిన అనన్య భక్తి. ఇప్పుడు భక్తికి అనన్య భక్తికి ఉన్న తేడా చెప్పుకుందాం. సగుణ భక్తే భక్తి, నిర్గుణ భక్తే అనన్య భక్తి. అనగా నామరూప సహితంగా మనకంటే అన్యంగా ఒక మూర్తినో అవతారాన్నో ఆరాధించడమే భక్తి లేదా సగుణ భక్తి. నామరహిత, రూపరహిత, నిరాకార, నిర్గుణ, నిత్యమైన, సత్యమైన పరంబ్రహ్మ లేదా పరమాత్మను నీ స్వరూపానికి అభేదంగా అనగా అనన్యంగా భావించి ఆరాధించడమే నిర్గుణ భక్తి లేదా అనన్య భక్తి. దీనినే ఏకభక్తిగా, శుద్ధభక్తిగా, పరాభక్తిగా, జ్ఞానభక్తిగా కూడా వివరించింది మనకు భాగవత మహాపురాణం. భగవంతుడు మనకు బోధించిన ముక్తి మార్గమే అనన్యభక్తిగా చెబుతారు పెద్దలు. అజ్ఞానంతో
భగవంతుణ్ణి వదిలిపెట్టిన వారు జ్ఞానంతోనే తిరిగి ఆయన్ను సాధించుకోవాలి. ఈ సాధనకే భక్తి అని పేరు. ఈ భక్తి అటు భగవంతునికి ఇటు భక్తునికి ఒక వంతెన లాంటిదంటారు పెద్దలు. భక్తుణ్ణి భగవంతునితో కలిపే వంతెనే భక్తి. ఈ భక్తి ముఖ్యంగా 4 భూమికలుగా ఉంటుందని చెబుతారు మహాత్ములు. భక్తి అంటే పట్టుకోవడం అని చెప్పుకున్నాం కదా. ఇందులో 1 తెలియక పట్టుకోవటం, ఇదే కర్మయోగమని. తెలిసి తెలియక పట్టుకోవడం అదే భక్తి యోగమని. తెలిసి అంతగా పట్టుకోకపోవడం అదే జ్ఞానయోగమని. తెలిసి బాగా పట్టుకోవడం ఇదే పరిపూర్ణ జ్ఞానయోగమని లేదా అనన్య భక్తి యోగమని వివరిస్తారు మహాత్ములు. మొదటి కర్మ భక్తి యోగాలలో భక్తి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. 3వ దానిలో కొంత జ్ఞానం ఉంటుంది కానీ పూర్ణ జ్ఞానం ఉండదు. ఇంకా 4వదైన పూర్ణ జ్ఞాన స్థితిలో లేదా అనన్య భక్తి స్థితిలో మాత్రమే ప్రతి క్షణము ఆ పరమాత్మ జ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానం పరిపాకానికి వచ్చి నిష్ఠగా మారుతుంది. అందుకే ఇది అనన్యము అన్నారు. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావనే అన్యం. 2 లేవు, 2 ఒకటైన ఒకే ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం అనే భావనే అనన్యం. ఉన్నది ఒకటే చైతన్యం, అదే పరమాత్మ స్వరూపం. అది నీ చైతన్యమే, నీ స్వరూపమే. ఈ స్ఫురణతో చేసే భక్తే అనన్య భక్తి. ఈ భక్తి అధమం, మధ్యమం, ఉత్తమం అని 3 విధాలుగా ఉంటుందని. మూర్తి పూజ అధమభక్తి కాగా, పరమాత్మను తనకంటే అన్యంగా తలంచి ధ్యాన స్మరణలతో అర్చించడం మధ్యమ భక్తి కాగా, ఆత్మ పరమాత్మల అభేదాన్ని గుర్తించి చేసే భక్తి ఉత్తమ భక్తిగా, అదే అనన్య భక్తి అని చాటి చెబుతుంది విశుద్ధానంద స్వామి విరచితమైన పక్షపాతరహిత అనుభవ ప్రకాశం అనే గ్రంథం. 7 రోజులలో మరణం ఉందని తెలుసుకున్న పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి బోధించి తరింపజేసింది ఈ అనన్యభక్తినే. అహం బ్రహ్మ పరంధామం, బ్రహ్మాహం పరమం పదం. నేనా బ్రహ్మాన్నే, ఆ బ్రహ్మము నేనే అనే పరిపూర్ణ అద్వయ అనన్య బోధ అది. ఈ అనన్యభక్తినే భాగవతం లోకానికి మోక్ష సాధనంగా బోధించింది. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అనే 4 రకాల భక్తులు నన్ను భజిస్తూ ఉంటారంటారు పరమాత్మ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో. ఇంకా అక్కడే చెప్తారు, జ్ఞానీ త్వాం ఆత్మైవ మే మతం. వారిలో జ్ఞాని అయిన వాడు సాక్షాత్ నా స్వరూపమేనంటారు పరమాత్మ. ఈ అనన్యభక్తి ఏదో కాదు, అది పూర్ణ స్వరూప జ్ఞానమే. జ్ఞానమే అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ పోతే అదే అనన్యభక్తిగా చెబుతారు. కాబట్టి మోక్ష మార్గానికి 4 మజిలీలు చెబుతారు మహాత్ములు: కర్మ, భక్తి, జ్ఞానం, మరలా భక్తి. మొదటి భక్తి జ్ఞానానికి పూర్వం కాగా, రెండవది జ్ఞానం కలిగాక కలిగే భక్తి, అదే అనన్య భక్తి. అదే అజ్ఞానం లేని భక్తి. మొదటి భక్తి సగుణ భక్తి కాగా, రెండవదైన అనన్య భక్తే నిర్గుణ భక్తి అని కూడా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. అయితే ఈ భక్తి 9 విధాలని ప్రహ్లాదుని ద్వారా 9 విధ భక్తి భూమికలను వివరిస్తుంది భాగవతం. అవే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 భక్తి స్వరూపాలు. ఏ భక్తి స్వరూపాన్ని పట్టుకున్నా కూడా అవి చివరికి మనల్ని అనన్య భక్తికే దారితీయాలి. అయితే పరమాత్మ ఎంత కరుణామూర్తి అంటే, ఈ 9 విధ భక్తి రూపాలనే కాక మనసులోని ఏ భావనతోనైనా సరే, అనగా అది భక్తితోనైనా అభక్తితోనైనా మరేదో భావంతోనైనా సరే, తదేకంగా సర్వకాల సర్వావస్థలలో ఆ భగవంతుడి కోసం తపించిన వారిని, తలంచే వారిని అనుగ్రహించి అందించేది సాయుధ్యమే. అదే నిరూపిస్తుంది భాగవత మహాపురాణం. అదే విషయాన్ని పోతన గారు నారద మహర్షి ద్వారా చెప్పిస్తారు భాగవతంలో ఇలా: కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇద చక్రిం గంటి మెట్లైనన్, ఉద్ధా మధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. కామంతో గోపికలు కొందరు, భయంతో కంసుడు, వైరంతో శిశుపాలాదులు, బంధుత్వంతో కొందరు యాదవులు, ప్రేమతో సుదాముడు లాంటి వారు, భక్తితో నారదాది మహర్షులు ఎవరెలా భజించినా భగవంతుడి నుంచి వారు పొందే ఫలసిద్ధిలో ఎలాంటి తేడా లేదని నిరూపించి చూపించింది భాగవత మహాపురాణం. ఈ విషయమే స్వయంగా పరమాత్మ చెబుతారు అర్జునునితో భగవద్గీత జ్ఞానయోగంలో ఇలా: ఏ యథా మాం ప్రపద్యంతే
తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు నన్ను ఏ విధంగా సేవిస్తారో దానికి అనుగుణంగానే వారిని నేను అనుగ్రహిస్తానంటారు పరమాత్మ. భగవద్గీతలో చెప్పిన దాన్నే చేసి చూపిస్తారు పరమాత్మ భాగవతంలో. అందుకే అన్నారు, భగవద్గీత పరమాత్మ మాట అయితే భాగవతం పరమాత్మ చేతయని. భగవంతుడైన తనను ఎలా భావించినా అనుగ్రహిస్తానన్న పరమాత్మ మరలా అనన్య చింతన చేసేవారి యోగక్షేమాలు తానే చూచుకుంటానని వాగ్దానం కూడా చేస్తారు భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఇలా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమాత్మనైన నన్ను నిరంతరం అనన్య చింతనతో నిష్కామంతో సేవించే వారి యోగక్షేమాలను నేనే వహిస్తానని ప్రతిన పూనుతారు పరమాత్మ. భగవద్గీతలో చేసిన ఆ ప్రతిన నెరవేర్చారని మనకు భాగవత మహాపురాణం నిరూపిస్తుంది. ఒక ధ్రువోపాఖ్యానం, ఒక ప్రహ్లాదోపాఖ్యానం, ఒక అంబరీషోపాఖ్యానం లాంటి వృత్తాంతాలతో. కావున అటు తెలియక నామరూప సహిత సగుణ సాకార పరమాత్మను భజించిన సగుణ భక్తులను, ఇటు తెలిసి జ్ఞానంతో నామరూపరహిత నిరాకార నిర్గుణ పరమాత్మను ధ్యానించిన నిర్గుణ భక్తులను లేదా అనన్య భక్తులను ఉద్ధరించి తరింపజేస్తారు పరమాత్మ. పరమాత్మ ఈ లీలా వైభవాన్ని భాగవత మహాపురాణం వర్ణించి చెప్పగా అటు సగుణ భక్తులను ఇటు నిర్గుణ భక్తులను కూడా అనుగ్రహిస్తారు పరమాత్మ. ఎందుకంటే ఆయనకు విషమ దృష్టి లేదు, ఆయనకు ఉన్నది సమదృష్టే. ఇదే చాటు చెప్పారు పరమాత్మ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఇలా. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను సమభావంతో సకల భూతముల యందు వ్యాపించి ఉంటాను. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవరూ లేరు. నన్ను భక్తితో భజించే వారంతా నాలోనే ఉంటారు, నేను వారి యందే ఉంటానంటూ భరోసా ఇస్తారు పరమాత్మ భగవద్గీత ద్వారా. అంతేకాదు, నేనే చేస్తున్నానన్న సర్వ కర్తృత్వాన్ని, నేనే అనుభవిస్తున్నాననే సర్వభోక్తృత్వాన్ని, ధర్మ అధర్మాలతో కూడిన సర్వధర్మాలను, సర్వకర్మలను త్యాగం చేసి సర్వజీవులలో సమంగా వ్యాపించి సర్వాధారంగా ఉన్న ఆ శుద్ధ చైతన్యాన్ని, పరంబ్రహ్మను ఆశ్రయించిన వారి జ్ఞానరూపంలో ఉన్న మోక్షాన్ని వారికి అనుగ్రహించి తరింపజేస్తానని గీతాబోధను ముగిస్తూ వాగ్దానం చేస్తారు పరమాత్మ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఇలా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. గత 20 సంవత్సరాలుగా సద్గురువులు శ్రీ వెలగపూడి వీరరాఘవస్వామి వారి వద్ద అధ్యయనం చేసి పొందిన స్వరూప జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ భావ వితరణ చేయటం జరిగింది. ఎలాంటి సందేహాలున్నా ఛానల్ వారిని సంప్రదించగలరు. జయగిరిధారి శ్రీ సద్గురుభ్యో నమః. For more updates, please subscribe Dutta Media.